తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో టీసీపీఎల్ సిఎస్ఆర్ వారి సౌజన్యంతో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జలధారి ప్రాజెక్టులో భాగంగా ప్రకృతి వ్యవసాయ కషాయాల ద్రావణాల తయారీ కేంద్రం నిర్మించడానికి గ్రామ పంచాయతీ స్థలాన్ని కేటాయించారు. అందులో భాగంగానే డంపింగ్ యార్డ్ లో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో కలిసి తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ కిషన్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, వాసన్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ సతీష్, కోఆర్డినేటర్స్ వినయ్ కుమార్ మరియు వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అనేది టాటా టీసీపీఎల్ వాళ్ళ సపోర్ట్ తోటి సిఎస్ఆర్ సపోర్ట్ తోటి చేస్తున్నాం. ఇక్కడ వాసన్ సంస్థ ఆధ్వర్యంలో మన గ్రామ పంచాయతీలో ఇక్కడ మనకి బీఆర్సీ యూనిట్ బాయ్ ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ పెట్టడం కోసం గ్రామ పంచాయతీ వారు ప్లేస్ అలాట్ చేసింది. బీఆర్సీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేచురల్ ఫార్మింగ్ అనేది మనం స్టార్ట్ చేసినాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ 3 ఫార్మర్స్ ఇప్పటివరకు దాదాపు 45 మెంబర్స్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన కషాయాలు ద్రావణాలు రెడీమేడ్గా అందించి పెడితే ఇంకొంతమంది ముందుకు వచ్చి చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి దాన్ని ఒక ఎంటర్ప్రైజ్ యాక్టివిటీగా 3 యువకులు ముందుకు వచ్చిండ్రు. వాళ్ళతోటి ఈ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకి ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తామని వచ్చిందో కొంతమంది జీవాంతం చేసుకోగలుగుతారు, కొంతమందికి ఆవుమూత్రం అందుబాటు లేకుండా పెండ కానీ లేకపోతే చేయడానికి వీలు కాకపోయినా కూడా మన దగ్గర రెడీగా ఉంటే ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్ పెస్టిసైడ్కి పోయి ఎట్లయితే తీసుకొచ్చుకుంటారో దానిలాగానే మన దగ్గర ఈ యూనిట్ రెడీగా ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళకి అవసరమైన పంటలకి ఏవైనా తీసుకుపోయి వాడుకోవడానికి వస్తుంది. దానివల్ల వీళ్ళకి ఉపాధి వస్తుంది. రెండోది ఫార్మర్స్ కూడా అందుబాటులో ఉంటుంది. దానికోసం ఇక్కడ ఇస్తున్నాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఇచ్చినందుకు మనకి మన గవర్నమెంట్ ఆఫీసర్స్కి తర్వాత గ్రామ పంచాయతీ కూడా ధన్యవాదాలు. ఈరోజు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో టాటా కాఫీ వారి సౌజన్యంతో మరి వాసన్ కంపెనీ వాసన్ స్వచ్ఛంద సంస్థ వారు మన గ్రామంలో రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరి సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలనుకుంటే మంచి సంకల్పంతో మరి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటేనే దేశం బాగుంటుంది, మరి రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. కాబట్టి అదే ఉద్దేశంతో మన గ్రామంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగగానే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి వాళ్లకు ఇక్కడ ఈ సెగ్రిగేషన్ షెడ్లో స్థలము ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. మా పంచాయతీ పాలకవర్గం కూడా ఏకగ్రీవంగా ఆమోదించి వారికి అప్పచెప్పడం జరిగింది. ముందు కూడా ఈ యొక్క ప్లాంట్ మన గ్రామ రైతులకు కాకుండా మరి ఇతర పరిసర గ్రామాల రైతులకు కూడా ఉపయోగపడే విధంగా వాసన్ కంపెనీ స్వచ్ఛంద సంస్థ వారు విస్తరించి మరి ఈ రోజు వాస్తవంగా కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఈ ప్లాంట్ ఇనాగ్రేషన్ కు తప్పకుండా మరి ఆర్డీఓ సార్ గారు తప్పకుండా మన మేడం గారిని కలెక్టర్ గారిని తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మా గ్రామ పంచాయతీ కల్పించినటువంటి వాసన్ స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయంలో భాగంగా ప్రజలను మరి ముఖ్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకుపోవాలనే ఆలోచన కొద్ది టాటా కాఫీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాసన అనే ఎన్జిఓకి వాళ్ళు ఫండ్స్ ఇవ్వడంతో వాళ్ళు మల్కాపూర్ గ్రామంలో అంటే గతంలో వాళ్ళు ఆర్గనైజేషన్ కింద ఖమ్మం జిల్లాలో సక్సెస్ అయినారు. అట్లా మల్కాపూర్ గ్రామంలో ఈ గ్రామ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకుపోయి ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతుకి ఏంటంటే అన్ని కషాయాలు అవన్నీ కూడా తను ఓన్గా తయారు చేసుకోవాలి. అందువల్ల కొన్నిసార్లు వాళ్ళు తయారు చేసుకోలేకపోవచ్చు. అట్లా మామూలుగా వాళ్ళు ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఫెర్టిలైజర్ తీసుకొచ్చి చేస్తారు. అది ఎవరు తయారు చేసుకుంటారనే ఉద్దేశం కొద్ది ఆ బాధ లేకుండా జీవామృతమైన లేదా ప్రకృతి వ్యవసాయానికి కావాల్సినటువంటి ముడి సరుకులు అన్నింటినీ కూడా 5 రూపాయలకు లీటర్ చొప్పున అమ్మే విధంగా ఇక్కడ వాళ్ళు ఒక యూనిట్ ని నెలకొల్పుతా ఉన్నారు. దానికి ఈ రోజున రావడం జరిగింది. వాళ్ళ సిఎస్ఆర్ కింద వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఆల్రెడీ ఒక 40 మంది రైతులు ముందుకు వచ్చారని చెప్తా ఉన్నారు. అట్లా గ్రామం మొత్తం ముందుకు వచ్చినట్టయితే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళినట్టయితే ప్రకృతి వ్యవసాయానికి ఈ గ్రామం ఒక బ్రాండ్ గా మారినట్టయితే జనరల్లీ ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్లో కదా ఎట్లా మల్కాపూర్ చికెన్ అని ఎట్లా పెట్టే బోర్డ్స్ ఉంటాయో అట్లా మల్కాపూర్ కూరగాయలు, మల్కాపూర్ మొక్కజొన్నలు, మల్కాపూర్ అనే ఒక బ్రాండ్ నేమ్ తీసుకురాగలిగితే గ్రామంలో ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్లే ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడటం వల్ల అయితే 6 నెలలు ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మనము ధర నిర్ణయించి అమ్ముకోవచ్చు. దాంతో రైతులకి లాభాలు ఎక్కువగా వస్తాయనేటువంటిది వాళ్ళ ఆశాభావంతో ఉన్నారు వాసన వాళ్ళు. సో ఈ గ్రామంలో ఇది సక్సెస్ కావాలని కోరుకుంటాం.